హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి న్యూస్లో మనం చూస్తున్నాం. ఆయన్ని హత్య చేయడానికి కొన్ని గ్రూప్స్ తిరుగుతున్నాయి. కొంతమంది మావోయిస్టులు చాలా ట్రై చేస్తున్నారని చెప్పేసి కేంద్రం ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. అసలు కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆయనకి ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆయన మాట్లాడతారేమో దీనికి సంబంధించి. అండ్ ప్రస్తుతం ఇదే విషయం మనతో పాటు మాట్లాడడానికి కళ్యాణ్ గారికి చెందిన వీరాభిమాని చరిష్మా నాయుడు గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే తేజు. పవన్ కళ్యాణ్ గారి మీద హత్య ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఢీకొనలేక ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అన్నీ చేపిస్తున్నారని అనుకుంటున్నాను. వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే లక్షలైట్లు వాళ్ళు కావచ్చు, వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఢీకొనాలి. అంతేగాని ఇన్ని ఢీకొనే ధైర్యం లేక టీంలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మనది ఉంది, మా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూస్తూ కూర్చుంటారు అనుకున్నారా? మాటకు మాట, దెబ్బకి దెబ్బ ఇచ్చే తీరుతాం వాళ్ళకి, అంతే. రైట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ గెలిచినప్పుడు కాకుండా గెలవక ముందు కూడా కొన్ని గ్రూప్స్ టార్గెట్ చేశాని అప్పుడు కూడా విన్నాం. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని చంపడానికి తిరుగుతున్నారని చెప్పి. యాక్చువల్గా ఏమవుతుంది, ప్రజల్ని బాగు చేయడానికి ఇంతకుముందు ఏ నాయకుడు అంత డేర్గా రాలేదు. తన సొంత నిధులు కావచ్చు, ఇంకేదైనా ఖర్చు పెట్టుకొని ఓన్గా అన్నీ చేసుకొని ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఈయన అన్నీ ప్రజలకు మంచి చేయడానికి ముందు వస్తున్నాడు. అలానే నిన్నగాక మొన్న ఎలక్షన్స్లో గెలిచి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసేసాడు. ఇవన్నీ చూడలేకపోతున్నారు వాళ్ళు. మంచిని ఎప్పుడు చూడలేరు ఎవరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మంచిని ఎన్నుకున్నారు, మంచి చేస్తున్నారు, ఆల్రెడీ అన్ని పనులు స్టార్ట్ చేశారు, ఏమేమైతే పథకాలు ఇచ్చారో అన్నీ సురువు చేశారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల దెబ్బ కొట్టాలి, ఇప్పుడు ఈయన మంచిగా అందరి మధ్యలో తిరగడం, అందరి దగ్గర మంచి ఆప్యాయతలు పొందడం వాళ్ళకి నచ్చట్లేదు. నచ్చక ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే. ఆయనకి అలా అయితే ఊరుకుంటాం అందరం? మాటకి మాట, దెబ్బకి దెబ్బ ఇచ్చే తీరుతాం. ప్రతి ఒక్కడికి, వైసీపీ వాడు కావచ్చు, లేకపోతే నక్సలైట్లు కావచ్చు, ఎవడైనా సరే మాటకి మాట, దెబ్బకి దెబ్బ ఇచ్చే తీరుతాం వాళ్ళకి. ఓకే. అంటే నార్మల్గా పవన్ గారి దగ్గర ఇప్పటి వరకు 30 మంది వరకు కూడా సెక్యూరిటీ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఎన్ఎస్జికి సంబంధించిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట, మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. అలాగే ఇప్పుడు 18 వరకు కూడా ఎన్ఎస్జి కమాండోల్ని పవన్ కళ్యాణ్ గారికి పెంచారు. ఇక పెంచాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంకా పెంచుతున్నాం, అంతే. ఎందుకు యాక్చువల్గా అయితే ఆయన హీరో అబ్బా, ఆయన ఒక సింహం లాంటి వాడు. అలాంటి అతనికి ఆయన సింగిల్గానే ఎక్కడికైనా నడుచుకొని దూచుకొని వెళ్ళగలరు. కానీ మంచి జరుగుతుంది ఎప్పుడు, ఇక చెడు వెనుక కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఆ చెడుని అరికట్టుకోవాలంటే మనకి ఏదో ఒకటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళని ఇంకా అంటే ఎక్కువ సెక్యూరిటీని పెంచాల్సి వచ్చింది, అంతే. ఇప్పుడు చెడుని ఎదుర్కోవాలంటే అంతమంది, అంత బలగం ఉంటేనే అవుతుంది. ఇంకోటి అంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎంత దూరమైనా సింగిల్గానే వెళ్ళగలడు, సింగిల్గానే ఫైట్ చేయగలడు. అంత దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. వీళ్ళకేంటంటే ఆ దమ్ము ధైర్యం ఏమీ లేక వాళ్ళు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే. ఓకే. అంటే చాలామంది అభిమానులు కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే నిజంగానే చంపడానికి ట్రై చేస్తున్నారా, డేంజరా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పేసి చాలామంది కూడా ఆందోళన చేస్తున్నారు. నేను కూడా అదే టెన్షన్లో ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే. అదేంటి అంత నిజమేనా? ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడికో బయట తిరుగుతూ ఉన్నారు. అన్ని చోట్లకి అందరిని వేసుకొని పోలేరు కదా. కొన్ని పర్సనల్ ప్లేసెస్ ఉంటాయి. లైక్ నిన్న వదినమ్మకి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. సో అక్కడ తనకి వచ్చింది. అలానే సింగపూర్కి వెళ్ళారు. సో అలాంటి ప్లేసెస్లో వైఫ్తో వెళ్ళినప్పుడు కూడా ఇంత పెద్ద బల్గాన్ని, ఇంత పెద్ద సెక్యూరిటీని వేసుకొని వెళ్ళలేరు కదా. సమ్ టైమ్స్లో ఆయన సింగిల్గానే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు భయం వేస్తూ ఉంది. అంటే ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి మీద అని భయపడాల్సి వస్తుంది. మా అభిమానులందరం భయపడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన్ని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాము, ఆయన్ని ఎప్పుడు కొలుచుకుంటూ ఉంటాం. కాబట్టి మేము ఆయన అభిమానులుగా మా భయం మాకు ఉంది. సో నేను గవర్నమెంట్కి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడున్న మన ప్రభుత్వం అయినా సరే ఆయనకి ఇంకా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటూ ఆయన ఎప్పుడు 24 hours గమనిస్తూ ఉండాలి. ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, లైక్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆయన వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చెక్ చేసే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా భయం మాకుంది. ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఒక దేవుడిని ఎన్నుకున్నారంటే ఆ దేవుడికి ఏదైనా జరిగితే ఇంతమంది ప్రజలు బాధపడాల్సి వస్తుంది.
మేడం గతంలో మీకు తెలిసి ఉంటే అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళిద్దరి మీద కూడా ఫుడ్లో విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. స్వయంగా ఈ విషయాన్ని వాళ్ళే చెప్పారు. ఇంకేం చేస్తాం, వాళ్ళకి వేరే దారులు దొరకట్లేదు. సో అందుకే నేను మన గవర్నమెంట్ కానీ మన సెక్యూరిటీ సిబ్బందికి కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లోని ఎక్కువ కేర్ చేయమంటున్నాను, ఎక్కువ చూసుకోమంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి ఏమైనా అయితే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్సే కాదు, మొత్తం ప్రజలందరూ బాధపడాల్సి వస్తుంది. ఇంతమంది ప్రజలు ఆయన మీదనే నమ్మకం పెట్టుకున్నారు, ఆయనే మా దేవుడాన్ని కొలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం గెలిచిన తర్వాత కావచ్చు, గెలవక ముందు కావచ్చు, గత 15 సంవత్సరాల నుంచి ఆయన పూజించే జనాలు చాలామంది ఉన్నారు, ఆయన అభిమానించే జనాలు చాలామంది ఉన్నారు. సో దేవుడి దయ వల్ల నేను కూడా మొక్కుకోవాల్సింది ఏంటంటే ఆయనకి ఏం కాకూడదు, ఆయనకి ఎట్టి పరిస్థితులు ఏం కాకూడదు. ఆయనకి ఏదైనా అయ్యే సిచ్యువేషన్ వస్తే మా ప్రాణాల్లో ఆయనకి అడ్డు పెట్టి మేము కాపాడుకుంటాం ఆయన్ని, అంతే. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మందిని కలుస్తున్నారు, అపాయింట్మెంట్స్ ఇచ్చి కొన్ని ఎక్కడైతే ఆయన వచ్చే సమస్య చెప్తున్నారో అక్కడే పరిష్కారం కూడా చేస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చట్లేదు అనుకోవచ్చా? అంటే ఉన్న గవర్నమెంట్లో కొంతమందికి నచ్చట్లేదు అని అనుకోవచ్చా? నచ్చట్లేదు. ఎందుకంటే బిఫోర్ వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళి నీకు ఒక సమస్య ఉంది అంటే ఆ ఇంటికి వెళ్ళి కనీసం పలకరించే రోజు కూడా లేదు. కానీ ఈయన ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ వెళ్ళి ఈయన నించోని ఆయన టైంని అక్కడ కేటాయించి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటున్నాడు, దానికి ఎమ్మటే పరిష్కారం చూపిస్తున్నాడు. ఎందుకు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ విజయవాడ అమ్మాయి సంథింగ్ అనుకుంటా, ఆమె వెళ్ళిపోయి 9 months పైగా అయింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ చేశారు, ఎవరు పట్టించుకోలేదు. ఆవిడ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర రాగానే నా బాధ ఇదే అని చెప్పుకోగానే 9 daysలోనే తన్ని విజయవాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉంది. అంటే ఈయన ఎంతగానో ఎంక్వైరీ చేయించుంటాడు, ఎంతమంది సిబ్బందికి చెప్పుంటాడు, పోలీస్ సిబ్బందికి. వాళ్ళందరూ కూడా ఎంత ఎంక్వైరీ చేయబట్టి అక్కడ దొరికారు కదా వాళ్ళు. చాలా ఫాస్ట్గా అయింది. అంటే లైక్ మన సినిమాల్లో చూస్తుంటాం, అది ఒక 3 hours లేదా 2.5 hours సినిమాల్లో చూస్తాం, అరే పలానా హీరో ఇలా 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 అని చెప్పి చూస్తుంటాం రీల్ హీరోలో. బట్ రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే వితిన్ 9 daysలో ఆ పిల్లని కనుక్కోవడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం, ఆమె లవ్ ట్రాక్లో పడి వెళ్ళిపోయిందని తెలుసుకోవడం, మళ్ళీ రివర్స్ మళ్ళీ ఆమెకి విజయవాడకి షిఫ్ట్ చేయించడం, ఇదంతా ఎవరబ్బా చేస్తారు? అంత ఎర్లీగా ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. అది మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది అది. అంటే కొంతమంది ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కాకుండా కొంతమంది ఏమంటున్నారంటే ఒకప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇదంతా పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నారు, ఎందుకంటే రేపటి రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అడ్డు ఉండకూడదని చెప్పేసి ఏదైతే ఆయన పొత్తులతో ఉన్నాడో అదే గవర్నమెంట్ ఇలాంటి కార్యాలకి పాల్పడుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది నమ్మొచ్చా? అని నమ్మొద్దు అదంతా. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కూటమి అయ్యుండి ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉండే ఒక దగ్గర కూటమిలా ఏర్పడ్డారు. ఇప్పుడు లైక్ బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మన జనసేన కావచ్చు, ముగ్గురు ఒక నమ్మకం ఉండి ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి ఒక టీం ఏర్పడింది. వీళ్ళు ఎందుకు చేసుకుంటారు? పిచ్చి మాటలు కాకపోతాయి అన్ని. వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒకటి పబ్లిక్లోకి వదిలేయాలని నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు అంతే. వీళ్ళ ముగ్గురు కూటమి ఉండి వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్లా ఉండి ఒక ముగ్గురు అండర్స్టాండింగ్ మీద ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆపద కలిగించుకోవాలని చూస్తారు? అండ్ కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి బలం ఏంటో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారంటే ఆయన పాత్ర ఎంత గొప్పదో ఈ ఎన్నికల్లో అందరికి అర్థమవుతుందని చెప్తున్నారు. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు నేను చూసేదే లేదు, అసలు వినేదే లేదు, 100కి స్ట్రైక్ రేట్ ఇచ్చేది. సో ఈయన ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, బీజేపీతో కావచ్చు, అందరితో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఈయన 100కి 100 స్ట్రైక్ రేట్ ఇస్తాడనేది ఆల్మోస్ట్ అందరికీ నమ్మకం వచ్చింది. బట్ నేనేంటో 15 వచ్చినా చాలే అన్నట్టు అనుకున్నా. బట్ ఈయన 100కి ఇచ్చిన తర్వాత ఓర్వలేరు. ఓర్వలేక ఇక నచ్చినట్టు మాట్లాడతారు, ఇక నచ్చినట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నెంబర్ 1 పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 75కి 75 అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో 100 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు. బట్ 100కి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అనుకుంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మాత్రమే. అలాగే అంటే బీజేపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఆయన సెక్యూరిటీ గురించి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా అంటే కేంద్రం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పైన ఉన్న ప్రభుత్వం బీజేపీయే.
సో కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉన్నారనుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి మన పవన్ కళ్యాణ్ గారు ముద్దు బిడ్డ అన్నట్టు. ఇక ముద్దు బిడ్డ. ఇక ఆయన బిడ్డకి ఏమన్నా అయితే ఆయన తట్టుకోగలడా? సో అందుకోసం ఏదున్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారికి నేను చూస్తున్నాను కదా! ఈ రోజు వరకు బిఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అంత ఫ్యామిలీ ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇది ఇంతవరకు చూసేదే లేదు. బిఫోర్ రాజకీయాల్లో కావచ్చు, వైసీపీ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళని తెలియబట్టి ఈయనలో ఇంత దమ్ము సత్తా ఉంది అని నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఈయన నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలని ఆయనకు అనిపించింది నరేంద్ర మోడీ గారికి. సో అందుకే ఈయన ఒక ముద్దు బిడ్డలాగా ట్రీట్ చేస్తున్నారు ఆయన. లైక్ ఎప్పుడు చూసినా సరే ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూర్చున్నా ఫుల్ స్మైల్తోనే ఉంటారు. ఎప్పుడు యాక్టివ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన వాళ్ళిద్దరిని చూస్తుంటే. బిఫోర్ లైక్ ఎప్పుడు అలా అనిపించలేదు. ఏ రాజకీయ నాయకుడి దగ్గర నరేంద్ర మోడీ గారు వచ్చి అంటే పిఎం అంటే మొత్తానికి 2 స్టేట్స్ని చూసుకునే అతను పిఎం గారు, అంతే కదా. లైక్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా చూసుకునే అతను పిఎం అంటే నరేంద్ర మోడీ గారు. ఆయన ఇంతమంది రాజకీయ నాయకులను వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎన్నుకున్నారు ముద్దు బిడ్డగా? ఎందుకంటే ఆయనలో ఆ దమ్ము సత్తా ఉంది అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. ఫైనల్‌గా చెప్పండి, అంటే ఒక అభిమానిగా ఇలాంటి వార్తను మీరు జీర్ణించుకోగలుగుతున్నారా? నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎట్లా అంటే అరే మా దేవుడికి ఏమన్నా అవుతుందా, ఏమన్నా అంటే నాకు తెలిసి ఆయనకి ఏది అయ్యే ఆయన ఎవరేం చేయలేరు, అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇన్ కేస్ అలా ఏమైనా అవుతుందా అన్న భయం కూడా చిన్నది ఎక్కడో లిటిల్ బిట్ ఉంది. దేవుడిని కోరుకుంటే ఆయనకి ఏం కాకూడదు అని, మా భయం కూడా తొలగిపోవాలని.